ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా వృక్షాలే మనకు ప్రాణాధారం. అంటే ఈరోజు ఆక్సిజన్ తీసుకుంటున్నాం అంటే వృక్షాల ద్వారా ఆక్సిజన్ని మనం పొందుతున్నాం. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని పోగొట్టి ఆ ఆక్సిజన్ని ఇస్తున్న వృక్షాలను మనం నాటుకోవాలా, పరిరక్షించాలా. ముఖ్యంగా వృక్ష రక్షిత అంటారు. అంటే వృక్షాన్ని మనం నాటితే అది మనల్ని పరిరక్షిస్తుంది. మొక్కలు వేయడం వల్ల ఆ మొక్క ద్వారా ఈరోజు మహావృక్షాలకి మొత్తం దాన్ని అవి ఎంతోమందికి నీడనిస్తూ మనకు రక్షణ కల్పిస్తున్నారు. అదేవిధంగా ఆనాడు అశోక చక్రవర్తి ముందే వాతావరణ కాలుష్యం ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతో రోడ్లకు ఇరువైపున ఆయన మొక్కలు నాటించి ప్రపంచానికి ఈరోజు జాగృతి చేశారు. అది ఆ విధంగా మనం వృక్షాలని అంటే మొక్కలను పరిరక్షించుకొని మొక్కల ద్వారా వృక్షాలు తయారు చేసుకొని మనము దాని ద్వారా ఎన్నో రకాల ఫలితాలను ఎండకు వానకు ఎండి మనకు ఈరోజు నీడనిస్తూ మనకు ఫలాలను ఇస్తున్న మంచి వృక్షాలను మనం ఈరోజు కాపాడుకోవాలా. మానవ మనుగడ ఉండాలంటే వృక్షాలే. ఈరోజు భూకంపాలు ఇవన్నీ సంభవిస్తున్నాయంటే వృక్షాలు లేనందువల్లనే ఇతర దేశాల్లో ఎడారులలో భూకంపాలు వస్తున్నాయి. ముందు నీళ్లను మేఘాల ద్వారా వృక్షాల ద్వారా భూమిలో నుంచి నీళ్లు తీసుకొని వృక్షాల ద్వారా మేఘాలకు ఇదయ్యి వర్షాలు పడుతున్నాయి. అంటే ఎక్కడైతే చెట్లు చేమలు ఉంటాయో అక్కడ వర్షపాతము, త్రాగునీరు పశువులకు మనుషులకు నీరులను అందిస్తూ ఈరోజు ఎన్నో రకాల సేవలు అందిస్తున్న వృక్షాలను మనం పరిరక్షించుకోవాలా. అదేవిధంగా సార్ కూడా ఏమంటున్నారంటే ఇంటి పైన నుంచి ఆ నీళ్లు మొక్కలకు ఉపయోగపడే విధంగా తయారు చేయాలని చెప్పి ఆయన కూడా తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించిన ఈ వృక్షాలకు సంబంధించిన మేలుకొలుపు పుస్తకాలను డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దీనికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డోన్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర గారు, తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు విశ్వనాథ్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. దాదాపు 2000 పుస్తకాలను డోన్ పట్టణమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పుస్తకాలను పంపిణీ చేస్తూ మంచి సేవలను అందిస్తున్న వినియోగదారులకు అత్యున్నతమైన సేవలు అందిస్తున్న ప్రసాద్ గౌడ్ గారి యొక్క సేవలను గత కలెక్టర్ గారు గుర్తించి స్వచ్ఛ భారత్ అవార్డును కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు ఈ శాఖలో పనిచేస్తున్న స్వీపర్స్ కూడా, పారిశుద్ధ్య కార్మికులకు కూడా కొంతమందికి అవార్డును కూడా రికమెండ్ చేశాడు. సామాజిక సేవకుడు మహమ్మద్ రఫీ గారు, ఇటువంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రశంసా పత్రాలు అందుకోవడం అనేది చరిత్రలో ఇంతవరకు ఎక్కడ లేదు. పారిశుద్ధ్య కార్మికులకు కూడా కార్యాలయ నియామకాలు అయితేనేమి వినియోగదారులకు అత్యున్నతమైన సేవలు అందిస్తున్న ప్రసాద్ గౌడ్ గారిని మా జాతీయ వినియోగదారుల సంక్షేమ సంఘం ద్వారా అభినందనలు తెలియజేస్తూ నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఏజీ నాగరాజు నా పేరు. ఈరోజు సెలవు దినాల్లో కూడా 24/7 అంటే ఒక పోలీస్ శాఖనే కాదు, ఈ మున్సిపల్ శాఖ కూడా అటువంటి డిపార్ట్మెంటు పొద్దున 6 గంటలకే వచ్చి అప్రమత్తమవుతూ స్వీపర్ల ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా డోన్లో త్రాగునీరు, సాగునీరు, మురికి కాలువల పరిశుభ్రత ఇవన్నీ కూడా చేస్తున్న ఆయనని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము.